అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎంత నటన భరించెనో. రచయిత డాక్టర్ ఎస్ పద్మజ గారు. ఇక కథలోకి వెళితే, అయినా మిమ్మల్ని ఏం లాభంలే, పెళ్ళైన వాడి వెంట పడకూడదన్న ఇంగిత జ్ఞానం మా ఆడజాతికి ఉండాలి కానీ. తన జాతి పట్ల నిష్ఠూర భావాన్ని ఒలికిస్తూ వినయ్తో సౌభాగ్య అన్న మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. త్యాగ నిరతితో అత్యంత అపురూపమైన పెన్నిధిని చేజార్చుకున్న తన జీవితం ఒంటరిదై ఇటువంటి మాటల తూటాలకు తూట్లుపడి మరింత నిరర్ధకంగా పరిణామం చెందబోతోందా? జీవితం ఎక్కడ మొదలై ఎటు పయనిస్తోందో అన్న సందిగ్ధంలో పడింది మృదుల. తన ఎదుట నించొని కొంగు చాపి తను అమితంగా ప్రేమించిన తన భావను తనకిమ్మని యాచించిన ఆనాటి సౌభాగ్య సాటి ఆడదన్న విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోయి తనను తూలనాడుతున్న ఈనాటి సౌభాగ్య ఇద్దరూ ఒక్కరేనా? ఆనాటి ఆమె పరిస్థితికి ఈనాటి ఆమె స్థానానికి ఎంత తేడా! ఈ మార్పు కేవలం వినయ్ ఆమె మెడలో కట్టిన మంగళసూత్రంతో వచ్చింది కదూ. అజ్ఞానంతో తొందరపాటుతనం వల్ల ఆ స్థానాన్ని చేజేతులా పోగొట్టుకుంది తను. 5 ఏళ్ల క్రితం నాటి సంఘటనలు ఆమె జ్ఞాపకాల్లో చోటు చేసుకున్నాయి. కంపెనీ పని మీద 2 వారాలు బాంబే వెళ్తున్న వినయ్కి ఎయిర్పోర్టులో సెండాఫ్ ఇచ్చి విరహ గడియలు తాకిడితో హృదయం భారమై కనుల చివరకు రాలబోయే దుఃఖాశ్రువుల్ని కన్రెప్పల మాటన దాచుకొని వెనుదిరిగింది మృదుల. ఆ క్షణంలో ఆమెకు తెలీదు అదే తన నేస్తానికి తానిచ్చే చివరి వీడ్కోలని. తన గుండె పొదల్లోనికి వేళ్ళు జొనుపుకొని పెరిగిపోయిన తన ప్రేమ వృక్షానికి త్యాగమనే గొడ్డలి వేటు పడుతుందని. చెక్కిట చేరిన కన్నీటి బిందువుల్ని మరోసారి అరచేతితో తుడుచుకొని గేటు దాటి లోపలికి అడుగుపెట్టింది మృదుల. ఎవరో అపరిచితురాలు తన కోసమే ఆ క్షణం వరకు వేచి ఉన్నదానిలా వినయంగా 2 చేతులు జోడించి నమస్కరించింది. ఎవరండి మీరు? ప్రశ్నార్థకంగా ఆమె వంక చూస్తూ అడిగింది మృదుల. నేను మీరు ప్రేమిస్తున్న వినయ్ మరదల్ని, స్వయాన అతని అత్త కూతుర్ని. ఓ అలాగా, రండి లోపలికి. ఆమె ఆంతర్యం గ్రహించని మృదుల సాదరంగా ఆమెను లోపలికి ఆహ్వానించింది. నా పేరు సౌభాగ్య. మృదుల చూపించిన సోఫాలో కూర్చుంటూ చెప్పింది ఆ అమ్మాయి. మీరు మా బావను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? ప్రశ్నించింది ఆ అమ్మాయి సూటిగా. వినయ్తో తన పెళ్ళి సిగ్గు దొంతరలు చెక్కిళ్లలో మందారాలు పూయించగా అవునంటూ తలూపింది మృదుల. అలా జరిగిన మరుక్షణం ఇదిగో ఈ నిద్రమాత్రలు మింగి నేను మరణించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను మా బావను మీకంటే గాఢంగా ప్రేమిస్తున్నాను కాబట్టి. మా బావ జీవితంలోకి మీరు ప్రవేశించకపోయి ఉంటే మా పెళ్ళి ఏ ఆటంకము లేకుండా జరిగిపోయేది. కానీ మీ వల్ల, కేవలం మీ వల్లే నా ప్రేమ తిరస్కరించబడుతోంది. నా బావే నాకు లేకపోయాక నేను జీవించడమే వ్యర్థం. అచేతనంగా కూర్చుండిపోయింది మృదుల. ఏమంటోంది ఈ అమ్మాయి? వినయ్ని, తానమితంగా ప్రేమించే వినయ్ని తనుగాక మరొకరు ప్రేమించడమా? తన ఇంట్లో తనకెదురుగా కూర్చొని ఆ మాట చెప్పడానికి ఆ అమ్మాయికి ఎంత ధైర్యం? నాకు తెలుసు, ఒక నిజాన్ని మీరు ఒప్పుకోలేరని. నా ప్రేమకు సాక్షిగా మరో నిమిషంలో నన్ను వరించబోయే నా మరణమే. సీసాలోని నిద్ర మాత్రలన్నింటినీ నోట్లో వేసుకుంది సౌభాగ్య. ఎంత బెదిరింపు! ప్రేమించిన వ్యక్తిని గెలుచుకోవడానికి ఇన్ని నాటకాలా? వినయ్ లేని సమయంలో వచ్చి అతని కోసం ప్రాణాల్ని సైతం త్యజించగలనని తనను ఎంత మభ్యపెడుతోంది ఈ అమ్మాయి. ఏవో కొన్ని మాత్రలు వెంట తెచ్చుకొని తనను మోసం చేయాలనుకుంటోందా ఈ అమ్మాయి? ఆమె ఇలాంటి ఆలోచనల్లో ఉండగానే ఒక్కసారిగా ముందుకు తూలిపడింది సౌభాగ్య. ఆ అమ్మాయి పరిస్థితి అర్థం కాగానే క్షణం కూడా వృధా చేయలేదు మృదుల. హాస్పిటల్లో నిస్త్రాణగా పడుకొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ బావా బావా అంటూ కలవరిస్తున్న ఆ అమ్మాయి వంక చూస్తుంటే ఏం నిర్ణయించుకోవాలో తెలియడం లేదు మృదులకు. నిజమే, తాను వినయ్ను వలచి వలపింపజేసుకుంది. కానీ సౌభాగ్య అతని అత్తకూతురుగా పుట్టి అతన్ని పెళ్లాడే హక్కును
పుట్టుకతోనే వెంట తెచ్చుకుంది. తమది 2 ఏండ్ల అనుబంధమే, కానీ 20 ఏండ్ల బంధం వాళ్ళది. ఇప్పుడు హఠాత్తుగా వినయ్ని తాను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అతనితో బంధాన్ని పోగొట్టుకున్న సౌభాగ్య బ్రతకగలదా? తమ వివాహమే సౌభాగ్య మరణానికి కారణమైతే వినయ్ ఇంట్లో తనకు ఎలాంటి స్థానం మిగులుతుంది? ఓ కొలిక్కి రాని ఆలోచనలు, ఎటూ నిర్ణయించుకోలేని సందిగ్ధత, ఉప్పెనలా ముసురుకొచ్చిన సమస్యతో మనసంతా మొద్దుబారిపోయింది. తన ప్రేమే సౌభాగ్య మరణానికి కారణమైతే తను, వినయ్ కూడా జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. తమ మూలంగా ఓ నిండు ప్రాణం బలైందన్న నిజాన్ని భరించలేక తాను వినయ్ని పెళ్లాడితే ముగ్గురికి మనశ్శాంతి లేకుండా పోతుంది. తను వారికి దూరంగా వెళ్ళిపోతే తన గుండె మాత్రమే భారమవుతుంది. అయితేనేం వినయ్ కుటుంబమైన సంతోషంగా మిగిలిపోతుందిగా. ప్రేమకు పరాకాష్ట త్యాగమని, త్యాగానికి సరిహద్దు ఆకాశమేనన్న పిచ్చి నమ్మకంతో వినయ్ తన అడ్రస్ కూడా కనుక్కోలేనంత దూరంగా వెళ్ళిపోయింది తను. వినయ్కి దూరంగా వెళ్ళిపోయినా అతని రూపాన్ని మాత్రం మనసు నుండి చెరిపేయలేక, మరో వ్యక్తిని వివాహమాడలేక ఒంటరిగా మిగిలిపోయింది. మళ్ళీ 5 ఏండ్ల తర్వాత వినయ్ ఎదురవుతాడని ఊహించలేదు ఆనాడు. అలికిడికి కళ్ళు తెరిచి చూసింది మృదుల. వినయ్ లోపలికొస్తూ కనిపించాడు ఆమెకు. అంటే తనను గురించి సౌభాగ్య తిరస్కారంగా మాట్లాడిన మాటలన్నీ తను విన్నదని గ్రహించి ఉంటాడా? తనిప్పుడు అతనితో ఏం మాట్లాడాలి? తమ సాన్నిహిత్యం గురించి సౌభాగ్య అపోహపడ్డాక ఇంకా తను అతన్ని కలవడం మంచిదేనా? అలాగని అతన్ని చూడలేని పరిస్థితులు ఎదురైతే హృదయం బడబాగ్నిలా రగిలిపోదా? మనసుకు మెదడుకు మధ్య సంఘర్షణ, ప్రేమకు త్యాగానికి మధ్య మరోసారి పోరాటం. సారీ మృదుల, వెరీ వెరీ సారీ. సౌభాగ్య మన గురించి ఇలా అపార్థం చేసుకుంటుందని, ఇంత అసభ్యంగా మాట్లాడుతుందని కలలో కూడా ఊహించలేదు. సౌభాగ్య తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నన్ను మన్నించు మృదుల. అతని ముఖంలో బాధావీచిక స్పష్టంగా కదలాడుతోంది. సౌభాగ్య అన్న మాటల్లో తప్పేముంది వినయ్? ఆమె ప్రశ్న విని చివ్వున తలెత్తి చూశాడు వినయ్. అవును మరి, నువ్వు పెళ్ళై పిల్లలున్నవాడివి, నేను పెళ్ళి కాని స్త్రీని. మన మధ్యనున్న అనుబంధమేమిటని ప్రశ్నించింది సౌభాగ్య. రేపో మాపో సమాజం కూడా ఇలానే ప్రశ్నిస్తుంది. అప్పుడేం సమాధానం చెబుతావు? క్షణం ఆగి అడిగింది వణుకుతున్న పెదవులతో. ఉంచుకున్నానని చెబుతావా? ఉంచుకున్నానని తన నోటితో ఇలాంటి పదం పలకవలసి వస్తుందని తను ఏనాడు ఊహించలేదు. అది తనింతగా ప్రేమించే వినయ్తో ఇంత కఠినంగా. హృదయం తొణికిసలాడుతుంటే తల ప్రక్కకు తిప్పుకుందామే. తమ మధ్య అలాంటి పదజాలాన్ని ఊహించని అతను దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. మృదుల, నువ్వేనా అలా మాట్లాడుతున్నది? మన మధ్య స్వచ్ఛత గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటిది నువ్వు నన్నిలా స్వచ్ఛత. అప్పుడు ఇప్పుడు మన మధ్యనున్నది ప్రేమే. ఒకప్పటి మన ప్రేమ స్వచ్ఛమైందంటే ఒప్పుకుంటాను నేను. కానీ మరో స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టి ఆమె ఆధీనమై తిరిగి నాతో స్నేహం చేస్తూ ఆ స్నేహంలోని స్వచ్ఛత గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన నేను నిన్ను ఇంకా ప్రేమిస్తుంటే అది ఆరాధ్యమవుతుంది. కానీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న నువ్వు నన్ను ప్రేమిస్తే అది వ్యభిచారం అవుతుంది కాదంటావా? కానీ మృదుల నచ్చచెప్పబోయాడు. ప్లీజ్ నాకింకేం చెప్పకండి. ఓ ప్రశ్న అడుగుతాను. ఆత్మవంచన చేసుకోకుండా సమాధానం చెబుతారా? ఎప్పుడో టీనేజ్లో సౌభాగ్యను ప్రేమించిన కుర్రాడొచ్చి సౌభాగ్యతో స్వచ్ఛంగా స్నేహం చేస్తానంటే ఇప్పుడు నువ్వు ఒప్పుకోగలవా? స్వచ్ఛంగా అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగిందామె. తల దించుకున్నాడతను సమాధానం చెప్పలేనట్టుగా. నాకు తెలుసు నీలో అంత ఔదార్యం ఉండదని. నీ భార్యకు నువ్వివ్వలేని అవకాశం నువ్వు పొందాలనుకోవడంలో అర్థం లేదు. అది నీ అల్పత్వాన్ని సూచిస్తుంది. ఇదే మన చివరి కలయిక. ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించకు. గుడ్ బై ఫర్ ఎవర్. నిస్సహాయంగా వెనుదిరిగాడు వినయ్, ఒక అనుబంధానికి తెరదించుతూ. అతను వేస్తున్న ఒక్కో అడుగు తమ మధ్య వేల అగాధాల్ని సృష్టిస్తుంటే కన్నీరు కూడా ఇంకిపోయినట్టు
గాజు కళ్ళతో చూస్తోంది మృదుల. తనేనా వినయ్ని అన్ని మాటలంది, అతని గుండెకు చిల్లులు పడేలా మాటల తూటాలను వదిలింది. ఒకనాడు త్యాగం పేరిట అతని ప్రమేయం లేకుండా తనే నిర్ణయం చేసుకుంది. అతని పెళ్ళి ఎవరితో జరగాలో ఇప్పుడు ఆప్యాయంగా పలకరించబోతే ఆ అర్హత నీలో లేదని నిర్మోహమాటంగా తిప్పికొట్టింది. ఇంతా చేస్తే అతని పట్ల తనకున్నది ద్వేషమా? కాదు, ముమ్మాటికి కాదు. వినయ్పై తనకున్నది ప్రేమే, ఎన్నటికీ తరగని ప్రేమే. మరి ఎందుకిలా? మానసిక ప్రపంచానికి వాస్తవిక ప్రపంచానికి ఎందుకింత వ్యత్యాసం? జీవితాన్ని అనుభవించకుండా ఎందుకంత నటన? ఒకప్పటి తన త్యాగ ఫలితమేనా ఇది? త్యాగం పేరుతో జీవితాన్ని శిథిలం చేసుకుందా తను? ప్రేమ విషయంలో మూడో వ్యక్తి ప్రవేశిస్తే చేయాల్సింది త్యాగం కాదు, సమయస్ఫూర్తి ప్రదర్శించాలని తను ఈనాడు గ్రహించగలిగింది. బట్ ఇట్ ఈజ్ టూ లేట్. తనకు తెలియకుండానే తన జీవన మధుపాత్ర ఒలికిపోయింది. మరో స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టిన వినయ్ ఇప్పుడు పరాధీనుడు. అతన్ని గురించి ఆశలు పెంచుకునే హక్కు తనకు లేదిప్పుడు. తానిక జీవితంలో జీవించగలదా? క్షణక్షణము జీవిస్తున్నట్టు నటిస్తూ రోజుల్ని వెళ్ళదీయడమేనా ఇక మిగిలింది తనకు? జీవితం అర్థమయ్యి కానీ పజిల్లాగా తోస్తోంది మృదులకు. ఎంత నటన భరించెనో ఇంత పల్చని జీవిక. ఎక్కడి నుండో సినారే గజల్ వినిపిస్తోంది లీలగా. జీవితం తాలూకు ఓ చేదు నిజాన్ని ఇముడ్చుకున్న ఆర్ద్రత మార్దవంగా వ్యక్తమవుతోంది ఆయన గొంతులో. ఆ ఆర్ద్రత అర్థమైన మృదుల గుండె కరిగి కన్నీటి మేఘాలుగా రూపుదిద్దుకుంటోంది. ఎంత కురిసినా కరిగిపోని మేఘాల్లా ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.